బయట భీమిలి క్రాస్ రోడ్ దగ్గర మదర్ ఎర్త్ ఆర్గానిక్ అని ఆయుర్వేద మెడిసిన్ అంతా సప్లై కూడా చేస్తామండి. డోర్ డెలివరీ కూడా చేస్తాం. చూర్ణాలు, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్, హెయిర్ ఆయిల్స్, ఫేస్ ప్యాక్, హెయిర్ ప్యాక్. అది మార్నింగ్ 2 కప్పులు తీసుకుంటే కడుపు నొప్పి రాదు, జీర్ణానికి వస్తుంది, ఆకలి పుడుతుంది, పురుగు అది ఉన్నా పోతాయండి. మొత్తం సిస్టమ్ క్లీన్ అయిపోతుందండి. డైలీ 2 కప్పులు తీసుకుంటే సరిపోతుంది. అంటే మనం వాము తింటాం కదా, అలాంటి దాని వాటర్. ఇది హెడ్ మసాజ్ ఆయిల్ మేడం. కళ్ళు గంటలు ఉండవు, చల్లగా నిద్ర పడుతుంది, డాండ్రఫ్ పోతుంది, పేలు పోతాయి, తల ఒళ్ళు అలసటకు కూడా మంచి ఉపయోగాన్ని ఇస్తుంది. డయాబెటిక్ పౌడర్ మేడం. ఇది షుగర్ పౌడర్ అండి. 200 దాటితే 2 పూటలు తీసుకోవాలి. 200 లోపు అయితే 1 పూట తీసుకోవాలండి. ఇందులో 12 రకాల వనమూలికలు కలుస్తాయండి. ఇందులో తులసి, నేరేడు గింజలు, మారేడు, త్రిఫుల, ఇన్సులిన్. మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా ఒక 10 days ఆఫీస్ ఇది వాడితే మీరు ఇందులోకి వచ్చేస్తారండి. అంత బాగా పనిచేస్తుంది. అంటే ఇది ఒక 1 month అలా వాడాలా? ఇది వాడితే మీకు 15 రోజుల కాలం తెలిసిపోతుంది, వచ్చేస్తుంది. అంటే US వరకు వెళ్తుంది మేడం మెడిసిన్. వెయిట్ ప్లస్ కుంటే, సోరియాసిస్ కి, స్కిన్ ఎలర్జీ, వేపాయిలు, పేలు మందులు, పళ్ళ దుర్వాసనకి, చియా సీడ్స్, సీకాయ పొడి. నమస్కారం అండి. మీ పరిచయం నిజంగా మాకు ఒక సౌభాగ్యం అనుకోవాలి. మదర్ ఎర్త్ ఆర్గానిక్స్ అని మీరు ఒక సంస్థను స్థాపించి అందరికి కూడా ఈ సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలు గాని, ఉత్పత్తులు గాని అందరికి మీరు ఫార్మసీ కూడా అందరికి మీరు అందిస్తున్నారు. అది కొంచెం ఒకసారి కొంచెం విశదీకరించి చెప్పండి. అనౌషధీయం నాస్తి వృక్షం. అనౌషధీయం నాస్తి వృక్షం. దేర్ ఇస్ నో ప్లాంట్ వితౌట్ మెడిసిన్. ఎవ్రీ ప్లాంట్ కంటైన్స్ ది మెడిసిన్. సో దీనికి అది ఇంకా బాగా మన మైండ్ లో డ్రిల్ చేయడానికి మన పూర్వీకులు ఒక కథ కూడా చెప్పారు. ఈ చదువుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు, స్వామి మీకు ఏదైనా గురుదక్షిణ ఇద్దామని ఉంది, ఏమి ఇవ్వమంటారు అని అడిగారు. నాకు మీరు చదువుకున్నారు కదా, అదే నాకు గురుదక్షిణ అని చెప్పంటే కాదు అని ఇన్సిస్ట్ చేసినప్పుడు, అయితే నాకు పనికిరాని మొక్క ఒకటి తెచ్చిపెట్టండి. పనికిరాని మొక్క విచ్ ఇస్ అన్ఫిట్ ఫర్ ది ట్రీట్మెంట్ అనేది ఏమనంటే 6 months దే ర్యాన్ అరౌండ్ ది ఫారెస్ట్. సో ఇవన్నీ వెతికారు. వెతికి ఏ మొక్క కూడా పనికిరాని మొక్క అనేది వాళ్ళకి కనపడలేదు. గురుగారికి పాదాభివందనం చేసి, ఇది 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 స్వామి మేము ఇవ్వలేకపోయాము, మమ్మల్ని క్షమించాలి అని చెప్పంటే, మీరు ఆల్రెడీ ఇచ్చేసారు నాకు గురుదక్షిణ, బాగా చదువుకున్నారు మీరు, దట్ ఈస్ సెల్ఫ్ ఇస్ గురుదక్షిణ అని చెప్పని. సో ఆ విధంగా దేర్ ఇస్ నో ప్లాంట్ వితౌట్ మెడిసిన్ ఆన్ ఎర్త్. ఇప్పుడు మనకి సంభవించే జబ్బులు అవన్నీ కూడా ఇక్కడి నుంచి, అది ఎక్కడో చంద్రమండలం నుంచి కానీ లేకపోతే సూర్యమండలం నుంచి వచ్చినవి కాదు. జబ్బులన్నీ ఇక్కడే వచ్చినాయి. వాటికి క్యూర్ కూడా ఇక్కడే ఉంది. ది ఓన్లీ థింగ్ ఇస్ వీ షుడ్ నో విచ్ ప్లాంట్ క్యూర్స్ వాట్. ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలైందండి? అంటే ఈ మొక్కల్లోంచి మదర్ ఎర్త్ ఆర్గానిక్స్ లోకి వచ్చారా, లేదంటే ముందు నుంచి కూడా? బేసిక్ గా ఐఎమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. వ్యవసాయం అంటే ప్రాణం. కృష్ణా జిల్లాలో ఒక కుగ్రామం అది. సో దాంట్లో డిడ్ ఎవ్రీథింగ్ ఇన్ అగ్రికల్చర్ ఆల్మోస్ట్. ఆ తర్వాత లెమన్ గ్రాస్ ఆయిల్ ఎక్కువగా పండించేవాళ్ళు, నిమ్మగడ్డి. సో దాంట్లో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్. ఆ తర్వాత డాక్టర్ పివి రాజ్, ఆయన అడిషనల్ డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్. సో వారి ప్రోద్బలం చాలా ఉంది ఫార్మసీ పెట్టడంలో. మీరు లెమన్ గ్రాస్ లో చాలా చేస్తున్నారు కదా, లెమన్ గ్రాస్ హస్ గాట్ లాట్ ఆఫ్ క్యూరేటివ్ ప్రాపర్టీస్. సో వై డోంట్ యు ఇన్కార్పొరేట్ దట్ ఇంటూ యువర్ మెడిసిన్ అండ్ విల్ గివ్ ది అప్రూవల్ ఫర్ ద ఫార్మసీ అనే ప్రపోజల్ పెట్టారు ఆయన. సో ఆ విధంగా ఇది మొదలైంది. ఇది ఈ మొక్కని సహదేవ అంటాం. సహదేవ. సో సహదేవ్ దీనిలోని మెడిసినల్ ప్రాపర్టీస్ అంటే ఈ పర్టికులర్ దీంట్లో ఇఫ్ యూ విజిట్ ది వెబ్సైట్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆర్టికల్స్. దీని గురించి చెప్పాలి అని చెప్పి పెద్ద పెద్ద గ్రంథాలే ఉన్నాయి ప్రతి దాని మీద కూడాను. అట్లాగే ఇది
ఎకాలిఫా ఇండికా అంటే మురిపిండాకు, మురుకుండాకు. దిస్ ఇస్ ది పూర్ మ్యాన్స్ మెడిసిన్. సో ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ మెడిసిన్. ఇది క్యూర్ చేయని డిసీజ్ అంటూ ఏం లేదు అన్నట్టుగా ఉంటుంది. అట్లాగే మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి? వేములవలస ఐఎమ్ హియర్ ఫర్ ది లాస్ట్ 40 years మేడం. 40 years. అప్పుడు ఎలా ఉండేదండి ఏరియా అంతా కూడా? ఈ ఏరియా అంతా ఇట్స్ ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ గాడ్స్ ల్యాండ్ అన్నట్టు అనొచ్చు మనం. ఫుల్ ఆఫ్ ట్రీస్, మౌంటైన్స్, ఎవ్రీథింగ్. అంత చక్కని ప్రదేశం. ఇప్పుడు ఈ రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు పడిపోయి ఇదంతా కూడా. ఇప్పుడు ఈ సేంద్రియ సంత అన్నది ఏదైతే నిర్వహిస్తున్నారో దాని గురించి ఏ విధమైన ఆలోచన చేశారు? సేంద్రియం. అవునండి, సేంద్రియ సంత మనం రేపటి నుంచి ఏదైతే చేస్తున్నామో రోజులు 29, 30, 31. సో అది ఆ ఆలోచన అన్నది గానీ అది చేస్తే గనుక ఎవరికి ఉపయోగపడుతుందని గానీ మీ అభిప్రాయం ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు ల్యాండ్ మన భూమిలో ఆర్గానిక్ కంటెంట్ అసలు లేకుండా పోయింది. ఆర్గానిక్ కంటెంట్ అనేది లేదు భూమిలో. సో ఈ ఆర్గానిక్ కంటెంట్ లేకపోవడం వల్ల మన కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏమి ఇచ్చినా కానీ ది మదర్ ఎర్త్ ఈజ్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ది న్యూట్రియంట్ ఫ్రమ్ ది కెమికల్ ఫెర్టిలైజర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్షీణించిపోయి ఆరోగ్యం క్షీణించి స్కెలిటన్ లాగా అయిన మనిషికి మనం బి కాంప్లెక్స్ కానీ ఇంకోటి ఏ ఇంజెక్షన్స్ ఇచ్చినా కానీ ఈ విల్ నాట్ బి ఏబుల్ టు రిసీవ్ దట్ ఆల్సో. ఆ మెటబాలిక్ యాక్టివిటీనే దెబ్బతినిపోయింది. సో అదే విధంగా ఇక్కడ టోటల్లీ ఇట్ ఈస్ డివైడ్ ఆఫ్ ఆర్గానిక్ కంటెంట్. సో ది ల్యాండ్ హ్యాస్ టు బి ఎన్రిచ్డ్ అగైన్ టు మేక్ ఇట్ ఫ్రూట్ఫుల్. మనకి ఎప్పుడైతే ల్యాండ్ ట్రేడింగ్ పర్పస్ కి ఉపయోగించడం మనిషి నేర్చుకున్నాడో దెన్ ది కౌంట్ డౌన్ టు ది డౌన్ఫాల్ హెస్ కమెన్స్డ్. The land is not for trading purposes. The land is production purposes to feed the hungering mouths. Unfortunately, we have gone to the trap of trading. మన తల్లిని అమ్ముకున్నట్టే అది. ఒక విధంగా తల్లిని అమ్ముకున్నట్టే అది. సో ఒక సిచ్యువేషన్ లో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే దిస్ గ్లోబ్, దిస్ ఎర్త్ is enough only to create the shelter for us. Only for the shelter. So anta population explosion ఉంటుంది. So but where we produce the food. So నేను రీసెంట్ గా ఒక చిప్ అంటే ఇది కొంచెం ఇమాజినరీ అనుకోండి. ఒక చిప్ ఒకరికి దొరికింది. చిప్ దొరికినప్పుడు దాన్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు దాంట్లో వచ్చిన నిజాలు అంటే అది 1000 years బ్యాక్ అనమాట. ఆ చిప్ అక్కడికి ఎక్కడ దొరికింది అది. దాన్ని అనలైజ్ చేసినప్పుడు వాడు చెప్పింది ఏంటంటే దీన్ని భూమి అనేవాళ్ళు అంట. ఈ భూమి మీద నదులు, నదాలు, సముద్రాలు ఉండేయంట, చెట్లు ఉండేవంట, ఆహారం ఏదో అన్నం అంట, వరి అంట, అదంతా పండించేవాళ్ళంట. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. అసలు మనకి ఇమాజినేషన్ కి అర్థం కావట్లేదు. అనే రోజులు 1000 years బ్యాక్ బిఫోర్ దే ఆర్ ఇన్ ది ఆఫింగ్. They are in the offing. So our situation, that situation we are heading to. Land, you can never create even an inch of land. It has been created, that's all. So that has to be fruitfully utilized by us. And prakriti మనం ఎప్పుడైతే దూరం అయిపోతున్నామో the end of the mankind or the nature. ఇప్పుడు ప్రకృతి ఒకసారి ఒక టీవీలో ఒక ఇది చూసాము. దాంట్లో చెప్పింది ఏంటంటే దెర్ వాజ్ ఎ టోటల్ డివాస్టేషన్ ఆఫ్ ది ల్యాండ్. విపరీతమైన వర్షం వచ్చేసి గాలి వచ్చి బీభత్సం క్రియేట్ చేసి ఆ చెట్లన్నీ పడిపోయింది. మనుషులందరూ చనిపోయారు, జంతువులు పోయినాయి, ఈ బ్రిడ్జెస్ కొట్టుకుపోయినాయి. దెర్ వాజ్ నథింగ్, టోటల్లీ అసలు ఏం లేదనమాట. ఇక అదంతా అయిపోయిన తర్వాత ఇంకేం లేదు అక్కడ. ఒక దేర్ ఇస్ నో లివింగ్ బీయింగ్, దేర్ ఇస్ నో క్రీచర్, ప్లాంట్స్ మొత్తం అంతా పోయినాయి అనమాట. పోయినప్పుడు ఈ ఫుట్ నోట్ అక్కడ రాసింది ఏంటంటే ప్రకృతి తను ఏది కావాలని చెప్పి అనుకున్నదో దాన్ని తెచ్చుకుంది. ఇప్పుడు ప్రకృతి తనకి ఏది కావాలనుకుందో దాన్ని తెచ్చింది. అండ్ అగైన్ ఇట్ స్టార్ట్స్. సో మన ఈ సేంద్రియ సంస్థలు అన్నవి మనం చేయడం ద్వారా సేంద్రియ రైతులకి ఉపయోగం ఏమన్నా ఉంటుందని అనుకుంటున్నారండి? డెఫినెట్లీ. ది యానిమల్స్, ది అగ్రికల్చర్. మా చిన్నతనంలో మా నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు మనకి ట్రాక్టర్స్ అట్లాంటి ఏం లేవు. సో వాళ్ళు ఎడ్ల మీదే దున్నుకునేవాళ్ళు, దమ్ము చేసేవాళ్ళు. ఓన్లీ నాగలి,
సో అలాంటి వాటితోనే వాళ్ళ జీవనం సాగింది. సో అంటే ఏంటి, మనకి యానిమల్స్ చాలా కావాలి. వాళ్ళకి గేదెలు ఉండేవి. ఇప్పుడు మా ఊళ్ళో నేను వెళ్ళినప్పుడు మా పూర్వీకులు వాళ్ళు చెప్తా ఉంటారు, మీకు 15 గేదెలు ఉండేవి, ఒక 6 జతలు ఎడ్లు ఉండేవి, ఒక 5-6 ఆవులు ఉండేవి. సో మీ నాన్న ఇట్లా చేసేవాడు, అందరూ ఒక మాట అనుకుని ఆ విలేజ్ లో ఇవాళ మన భూమి దున్నాలి 2 ఎకరాలు అని చెప్పి అందరూ ఆ భూమి దున్నేసేవాళ్ళు, దమ్ పట్టేసేవాళ్ళు, ఉడుపులు అయిపోయాయి. సో ఆ విధంగా ఒక కోఆపరేటివ్ దీని మీద అప్పుడు ఆ రోజుల్లో వెళ్తా ఉండేది. అంటే క్యాటిల్, అనిమల్ హస్బెండరీ, పశువులు, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సేంద్రీయ వ్యవసాయం. దే కెనాట్, దే షుడ్ గో టుగెదర్. వీ కెనాట్ ఐడెంటిఫై దెమ్ అండ్ సీ ది రిజల్ట్స్. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియలైజ్డ్. ఇవాళ ఆవుల్ని పెంచితే, గేదెల్ని పెంచితే దాని నుంచి పాలు తీసేవాడు కనపట్లేదు. అండ్ పీపుల్ ఆర్ ఫెడ్ అప్ విత్ దట్. సో అందుకని ఎవరికాళ్ళే పాలు కొనుక్కోవటం ఇట్లా ఈ సిచ్యువేషన్ ఎంతో కాలం కంటిన్యూ కాలేదు. అంటే మార్పు అనేది సహజం. ఇప్పుడు మనం ఆ మార్పులో ఉన్నాం. సో ఇట్ గోస్ ఆన్. చేంజ్ ఈజ్ ఓన్లీ పర్మనెంట్ థింగ్. చేంజ్ దట్స్ ఆల్. సో మనకి వాళ్ళ ఆ రోజులే కావాలి అని చెప్పి అనుకుంటే ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. మాకు కుటుంబ వ్యవస్థ కావాలి, తర్వాత ఒక కర్త, ఒక ఫ్యామిలీ వ్యవస్థ అది కావాలి అని చెప్పండి. దీస్ డేస్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఆ రోజులో దట్ ఇస్ పాసిబుల్. సో అందుకని ఏంటంటే చేంజ్ దట్స్ ఆల్. సో దీంట్లోనే మనం వెతుక్కోవాలి. కంఫర్టబుల్లీ వీ కెన్ లివ్ అనేది మనం వెతుక్కోవాలి. అది. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఆయుర్వేదానికి వచ్చేటప్పటికి ఇట్స్ ఎ గ్లోబల్ ఫినామినా. మనిషి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆకులు, రూట్స్, ఫ్రూట్స్ అవే తిని బ్రతికాడు. ఇవాళ ఏమనుకుంటున్నాడు, ఇవాళ ఆల్కలైన్ ఫుడ్స్. ఆ రోజుల్లో మనిషి తినేది కూడా ఆల్కలైన్ ఫుడ్స్. ఇది pH వాల్యూ మోర్ దాన్ 9 ఉన్నాయి ఆల్కలైన్ ఫుడ్స్. ఆ రోజుల్లో మనిషి వాడికి తెలియదు ఎన్ని ఆల్కలైన్ ఫుడ్ తిని బ్రతికాడు. అంటే ఓన్లీ ప్లాంట్ బేస్డ్. బ్రష్ మేడం, చవనబ్రష్ అండి. విటమిన్ సి లభిస్తుంది, బోన్స్ మంచిది, హెయిర్ గ్రోత్ కూడా మంచిదండి. చురుకు అయితే తయారైంది. మార్నింగ్ వస్తుని ఈవినింగ్ వస్తుని తీసుకొచ్చాం. ఇది అశ్వగంధ అండి. నరాల వీక్నెస్ కి, మానసిక అలసట తగ్గుతుందండి. మార్నింగ్ వస్తుని ఈవినింగ్ వస్తుని తీసుకోండి. ఇంకా పౌడర్ కూడా ఉంటదండి, పాలల్లో తీసుకోవచ్చు. ఇది చెబల్ ఫ్రెష్ లాగా ఉంటదా? లేహ్యం తినేవచ్చు. ఇంకా హెయిర్ కలర్స్ ఉంటాయి, ఈక్రోప్లస్ ఆయిల్, పెయిన్ ఆయిల్, న్యాచురల్స్ అండ్ జవాది పౌడర్, స్కిన్ ఎలర్జీకి శాండిల్ సోప్స్, అలోవెరా ఉంటాయండి. మొత్తం టోటల్ ఆర్గానిక్, హోమ్ మేడ్ మేడం. ఇవన్నీ కూడా దీని బ్యాక్ సైడ్ తయారు. హెయిర్ ఫాల్ కి ఇది ఫ్రూట్స్, తేనె, అల్లం క్యాండిల్ తో తయారైందండి. రోజుకి 4 సార్లు తీసుకోవచ్చండి. వాంతులకి, పైత్యానికి, ఆకలికి, కడుపులో మంటకి అన్నిటికీ మంచిదండి.